నారాయణ మీద దాడి చేసిన ఆదికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు నారాయణ మీద దాడి చేయడం ఏంటి ఆది? మరి ఆదికి దిమ్మ తిరిగే షాక్ మహాలక్ష్మి ఏమిచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే మహాలక్ష్మిని సర్టిఫికెట్స్ కోసమని వాళ్ళ వదిన హారిక అయితే ఇంటికి రమ్మంటుంది. నిజానికైతే మహాలక్ష్మికి సర్టిఫికెట్స్ ఇచ్చే ఆలోచన మీద కాదు, మహాలక్ష్మిని ఇంటికి పిలిచి తన మనసును మార్చేయడం కోసం లలిత, ప్రతాపు, ఆది అందరూ కలిసి ప్లాన్ చేసుకుని మరీ మహాలక్ష్మిని ఇంటికి రమ్మని చెప్తారు. చెప్పేసేసరికి మహాలక్ష్మి ఏం తెలియనట్టుగా ఇంటికి రావడం, ఇంకా ఇంటి దగ్గర సర్టిఫికెట్స్ అసలు ఏమీ ఇవ్వకుండా ప్రతాప్ నువ్వు ఈ సర్టిఫికెట్ల కోసమే వచ్చావా అంటూ వాటిని మహాలక్ష్మి ముందే చింపి మొక్కలు చేసి తగలపెట్టేస్తాడు. మహాలక్ష్మి గుండె తరుక్కుపోతుంది, చాలా బాధపడుతుంది. ఇంకా తన తండ్రి ముందు తల దించుకున్నట్టుగా బయటికి రాబోతూ, ఎట్టి పరిస్థితుల్లో సర్టిఫికెట్స్ చింపేశారు కదా నాన్న, నా ఎదుగుదలను ఆపేశాను అనుకుంటున్నారేమో, మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికే వస్తాననుకుంటున్నారేమో, అస్సలు రాను నాన్న అంటూ మహాలక్ష్మి కాస్త చెప్పి ఇంకా కన్నాన్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. మహాలక్ష్మి ఇంటికి వచ్చేంత వరకు చక్రికి, మాధవకు టెన్షను. ఏమో ఎవరు చెప్పగలరు, చక్రీనేమి మహాలక్ష్మి ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా, ఏమో ఒకవేళ అక్కడికి వెళ్ళాక మహాలక్ష్మి మనసుని మార్చేస్తే మహాలక్ష్మి తనకు పూర్తిగా దూరం అయిపోతుంది అన్న ఉద్దేశంతో చక్రి టెన్షన్ పడుతూ ఉంటాడు. టెన్షన్ పడుతూ ఉండేసరికి ఏంట్రా అని చెప్పాను కానీ ఏమీ లేదన్నయ్య, ఎక్కడ మహాలక్ష్మి నాకు దూరం అయిపోతోంది అని భయమేస్తుంది అన్నయ్య అని చెప్పనేసరికి నాకు ఆ భయం ఉందిరా, వాళ్ళ పుట్టింటికి వెళ్తే వాళ్ళు మనసు మార్చేస్తారేమోనన్న టెన్షన్ నాకు ఉంది అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య అని చెప్పి ఇంకా మాట్లాడడంతో మనం ఇప్పుడైతే ఏమీ చేయలేంరా, మహాలక్ష్మి తిరిగి వచ్చేంత వరకు మనం ఎదురు చూడడం తప్ప వేరే ఆప్షన్ మనకేమీ కనిపించట్లేదు. మహాలక్ష్మి వస్తుందో రావట్లేదో, కన్నాకు ఫోన్ చేస్తానన్నయ్య అని చెప్పాను కానీ సరే అని కన్నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేయడంతో మహాలక్ష్మి అప్పటి వరకు బాధపడి అప్పుడే అలా కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకునేసరికి చెప్పన్నయ్య అని చెప్పాను కానీ ఎక్కడున్నారా అని చెప్పనేసరికి తిరిగి వచ్చేస్తున్నామన్నయ్య అంటూ కన్నా చెప్పడంతో అమ్మయ్య మహాలక్ష్మి తిరిగి వచ్చేస్తుందంట అన్నయ్య అని చెప్పి చక్రి అయితే ఊపిరి పీల్చుకుంటాడు. మహాలక్ష్మి ఇంటికి రావడంతో సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోతుంది. చక్రి ఇటు మాధవ పిలుస్తున్నా గాని పలక్కుండానే వెళ్ళిపోతుంది. ఏం జరిగింది కన్నా అని చెప్పి మాధవ్ అయితే కన్నాను అడుగుతాడు. అడిగేసరికి చాలా పెద్ద గొడవే జరిగిందన్నయ్య అక్కడ, పాపం వదిన చాలాసేపు ఏడ్చిందన్నయ్య, వదినను ఓదార్చలేక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, కొంచెం సేపటికి అలా కొంచెం నిద్రపోయింది, మీరు ఫోన్ చేసేటప్పుడు కూడా వదిన నిద్రపోయింది అని కన్నా చెప్పేసరికి గొడవ జరిగిందా, ఎందుకురా అని చెప్పాను కానీ వాళ్ళ నాన్నగారు అక్కడే ఉండిపోమని చెప్పారు, మళ్ళీ ఆ పిల్లకోడితో పెళ్లి చేస్తామని చెప్పారు, అందుకని వదిన నాకు పెళ్లి వద్దు నా సర్టిఫికెట్స్ కావాలి అని అడిగినందుకు వాళ్ళ నాన్నగారు తగలపెట్టేశారన్నయ్య అని చెప్పాను కానీ ఒక్కసారిగా మాధవ, ఇటు కేశవ, చక్రి ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. అందుకే పాపం వదిన ఎంతో కష్టపడి చదివి సర్టిఫికెట్స్ అలా బూడిద పాలు అవ్వడం చూసి తట్టుకోలేకపోయిందన్నయ్య అని చెప్పనేసరికి ఒరే చక్రి వాదార్చరానుగానే వద్దన్నయ్య, ఇప్పుడు వదిన్ని ఒంటరిగా వదిలేయడమే మంచిది, ఎవరైనా వెళ్ళి ఓదారిస్తే చాలా బాధపడుతుంది అనగానే అలా అని ఒంటరిగా వదిలేయం కదరా అంటూ కన్నాకైతే మాధవ చెప్తాడు. ఉండండి నేను వెళ్తాను, కాఫీ పెట్టి తీసుకుని వెళ్తాను, పాపం ఏడ్చింది అంటున్నావు కదా, తలపోటు కూడా వచ్చే ఉంటుందని గబగబా లోపలికి వెళ్ళి టీ పెట్టి అమ్మ మహాలక్ష్మి అంటూ వెళ్తాడు. వెళ్ళేసరికి ఏంటి పెద్ద అనుకుంటూ ఏడ్చుకుంటూ తలుపు తీస్తుంది. ఈ టీ తాగమ్మా అనగానే నాకొద్దు పెద్ది, లేదమ్మా నువ్వు ఏడ్చావంట కదా
మెల్లగా కన్నా చెప్పాడు. నువ్వు ముందు టీ తాగు అనగానే సరే అని లోపల కూర్చుని టీ తాగుతూ ఉండగా, చూడమ్మా మహాలక్ష్మి, భగవంతుడు మనకెప్పుడు పరీక్షల మీద పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మనం ఆ పరీక్షల్ని కష్టాలని తట్టుకోగలమా లేదా అనేది ఓపిక భరించడం కోసం అలా పెడుతూ ఉంటాడు. నువ్వు అవేమీ మనసులో పెట్టుకోవద్దమ్మా. నువ్వు ముందడుగు వెయ్యి. ఒక దారి మూసుకుపోతే ఏముంది, మరొక దారి ఖచ్చితంగా తెరుచుకుంటుంది. ఏదో రకంగా మీకు అవకాశం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఆలోచించు, ప్రశాంతంగా ఆలోచించు. ఏది మంచి ఏది చెడు ఆలోచించు. నీ భవిష్యత్తు నువ్వు డిజైన్ చేసుకోవాలి. నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకాలి అనుకుంటున్నావు. అదేదో మా ఇంటి నుంచే మొదలుపెట్టు. మా ఇంట్లో ఉంటూనే మొదలుపెట్టు. నీకు మా ఇంట్లో ఎవరి వల్లైనా సమస్య ఉందా? మా నాన్న అంటావా? మా నాన్నకు ఆడవాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియకపోవచ్చు, కానీ ఆడవాళ్ళతో బాగానే ఉంటాడు. మా అమ్మ చనిపోయిన తర్వాతే అలా తాగుడికి బానిసైపోయాడు. ఇక నా తమ్ముళ్ళు అంటావా? అందరి గురించి నీకు తెలుసు. కన్నా, కేశవ, చక్రి అందరూ నీకు తెలుసు. వాళ్ళ మాట తీరు, ప్రవర్తన నీకు తెలుసు అనగానే, అన్నీ తెలుసు పెద్ది నాకు అని చెప్పనేసరికి, అందుకే పెద్దవాడిగా నువ్వు నన్ను మామయ్య అని అనుకున్నావు కదా, మీ మామయ్య నీకు ఇలాగే సలహా ఇచ్చేవాడు అంటూ చెప్పుకొచ్చావు కదా, మరి నీకు మామయ్యనే అనుకో. మీ మామయ్యే నా రూపంలో నీకు మళ్ళీ సహాయం చేయడానికి నన్ను పంపించాడనుకో. ఏదైనా సరే మనకు మంచి జరుగుతుంది. నీలా మంచి మనసున్న అమ్మాయికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఏం జరిగినా మన మంచికే అనుకుంటూ ముందు కడుగులు వేసుకుంటూ వెళ్తే మనకి ముందు ముందు ఎంతో భవిష్యత్తు ఉంటుందమ్మా. ఇవేమి మనసులో పెట్టుకోకు. నీ జీవితం చక్కగా ఉంటుంది. నేను చెప్తున్నాను, ప్రశాంతంగా పడుకో అనగానే, నాకు సర్టిఫికెట్స్ తగలపెట్టేశాక బాధ అనిపించింది పెద్ది. కానీ ఇప్పుడు నీ మాటలు వింటుంటే చాలా ఓదార్పుగా ఉంది పెద్ది. చాలా థ్యాంక్స్ పెద్ది అంటూ ఇంకా మహాలక్ష్మి మాధవని భుజం ఉంటుంది కదా, భుజం దగ్గర పట్టుకొని భుజం మీద అలా పడుకుంటుంది. చూడమ్మా మహాలక్ష్మి, నువ్వు ఇక్కడ ఏ మొహమాట పడద్దు. ఇక్కడ నిన్ను ఎవరూ తప్పుగా అనుకోరు. నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. నీకే కష్టం వచ్చినా నాకు చెప్పు. చక్రి ఉన్నాడు. కేశవ నీతో సరిగ్గా మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే వాడికి అమ్మాయిలంటే కొంచెం సిగ్గెక్కువ. కన్నా అంటే నువ్వు బాగా దగ్గరయ్యావు. కన్నా గురించి కూడా నీకు తెలుసు కదా అనగాని, తెలుసు అని చెప్పి, నాకు ఒక తమ్ముడు ఉంటే ఎలా ఉంటాడో కన్నా నాతో అలానే ఉంటాడు పెద్ది అని మొహంలో చిరునవ్వు వస్తుంది. హాయ్ వదిన నవ్వేసింది అనుకుంటూ కన్నా లోపలికి వస్తాడు. ఇవేమి మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకోనేసరికి, ఇలా పడుకోవడంతో ఇక్కడ జరిగిందంతా కూడా చూసిన తర్వాత హారిక చాలా బాధపడుతుంది. అది ఇంట్లో లేని సమయంలో గబగబా గదిలోకి వెళ్ళి హారిక మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది. వదినేంటి ఈ టైంలో ఫోన్ చేసింది అనుకుంటూ, వదిన అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, నన్ను క్షమించు మహా అని చెప్పాను. కానీ నువ్వేం తప్పు చేశావు వదిన? లేదు మహా, నిన్ను ఇంటికి రమ్మని నేనే తప్పు చేశాను. వీళ్ళు ఎలాంటి కుట్ర పన్నుతారని నాకు అస్సలు తెలీదు మహా. సర్టిఫికెట్స్ ఇవ్వడం కోసమే నేను ఇంటికి తీసుకొస్తాను అనుకున్నానే తప్ప ఈ విధంగా నిన్ను మోసం చేసి సర్టిఫికెట్స్ తగలపెట్టేస్తారని అనుకోలేదు. అయినా నువ్వేమీ దిగులు పడవలసిన అవసరం లేదు. నీ ఫ్రెండ్స్ నెంబర్లు నేను ఎవరొకరివి కనుక్కొని నీకు నెంబర్స్ ఇస్తాను. అయినా నీ ఎవరి నెంబర్లు ఎందుకు? కాలేజీకి వెళ్ళు. ఇలా నా సర్టిఫికెట్స్ ప్రమాదవశాత్తు కాలిపోయాయి అని చెప్పు. వాళ్ళు ఖచ్చితంగా డూప్లికేట్కి అప్లై చేస్తారు. డూప్లికేట్ సర్టిఫికెట్స్ వస్తాయి. నువ్వేం టెన్షన్ అవసరం లేదు. నీ చదువుకి ఎలాంటి డోకా ఉండదు. నీ భవిష్యత్తు బంగారు బాటలా ఉంటుంది. కానీ బయట హాస్టల్లో ఉండడం అంత మంచిది కాదమ్మా. వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటున్నారు అంటున్నావు కదా, వాళ్ళ దగ్గరే ఉండు అని చెప్పాను. కానీ సరే వదిన అని చెప్పి ఇంకా గబగబా బయటకు వచ్చి పెద్ది అంటూ తెగ సంతోషంగా చెప్తుంది. ఏమైందమ్మా అని చెప్పాను. కానీ ఇప్పుడే మా వదిన ఫోన్ చేసి ఒక ఐడియా ఇచ్చింది. డూప్లికేట్ సర్టిఫికెట్స్కి అప్లై చేస్తే వస్తాయంట. నేను రేపు డూప్లికేట్ సర్టిఫికెట్స్కి అప్లై చేయడానికి వెళ్ళాలి. చక్రి గారు, రేపు మీకు ఏమైనా పనుందా?
లేదంటే నేను కన్నాను తీసుకుని వెళ్తాను అనేసరికి నేను తీసుకువెళ్తానండి అనగానే ఏం పర్వాలేదన్నయ్య, నేనైనా సరే వదిన కూడా తోడుగా వెళ్తాను అని చెప్పి చక్రి కన్నా చెప్తాడు. సరేరా కన్నా నువ్వు వెళ్ళు, ఒరే నువ్వు వెళ్ళు పని చూసుకో అనగానే సరే అన్నయ్య అని చెప్పనేసరికి ఇంకా కన్నాను తీసుకుని మరుసటి రోజు అప్లై చేసి వచ్చేసేసరికి 2 డేస్లో రమ్మ ఇస్తాము అని చెప్పాను. కానీ ఆ విషయం ఇంటికి వచ్చి చాలా సంతోషంగా చెప్తుంది. చెప్పేసేసరికి అయితే ఈ సంతోషమైన సమయంలో సర్టిఫికెట్స్ తీసుకువెళ్ళడానికి నేనే వెళ్ళాలి, నేను వెళ్తేనే మంచి జరుగుతుంది, మహాలక్ష్మి నాకు దగ్గర అవుతుందని చక్రి అనుకుంటాడు. అలా అనుకున్నవాడు మహాలక్ష్మి సర్టిఫికెట్స్ వస్తాయని తెలిసింది కదా, తన ఫ్రెండ్స్ని అప్రోచ్ అయ్యి ఇంకా తన ఫ్రెండ్స్ ద్వారా ఆ విషయాన్నంతా కూడా చెప్పి ఇంత జరిగిందా, సర్లేవే ఏదైనా మన మంచిగా అనుకోవాలి, నువ్వు ఆ ఇంట్లో ఉన్నా నువ్వు అనుకున్న గోల్ అయితే రీచ్ అవ్వలేవులేవే, ఇదే నీ మంచికే, నీ గోల్ రీచ్ అవ్వడం కోసం ఆ భగవంతుడు నీ జీవితాన్ని ఇలా రాసి పెట్టుంటాడు అని తన ఫ్రెండ్స్ అయితే చెప్తారు. ఇంకా 2 డేస్ తర్వాత మహాలక్ష్మి రెడీయా వెళ్దామా అని చెప్పి చక్రిని అడిగేసరికి రెడీ అండి అని ఇద్దరు కూడా చక్రి మహాలక్ష్మి వెళ్ళొస్తాను పెద్ది అని నన్ను ఆశీర్వదించి పెద్ది అనగానే ఇలా మహాలక్ష్మి మాధవ్ కాళ్ళ మీద పడుతుందో లేదో వెంటనే పక్కనే చక్రి కూడా కాళ్ళ మీద పడతాడు. అంటే జంటలు అంటే భార్యాభర్తలు జోడీగా కదా ఎవరి కాళ్ళ మీదైనా పడి నా ఆశీర్వాదం తీసుకుంటారు. సో అలా అన్నమాట. ఆ రకంగా ఆశీర్వాదం తీసుకునేసరికి మహాలక్ష్మి పక్కన చక్రి కాళ్ళ మీద పడ్డంతో ఏంటిది అని అనుకుంటుంది కానీ పెద్దగా పట్టించుకోదు. మహాలక్ష్మి కొంచెం అమాయకత్వం కదా, తనకు ఇంత లోతైన ఆలోచన ఏమీ ఉండదు. సో ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి అమ్మ మహాలక్ష్మి 1 గంట సేపు వెయిట్ చేయమ్మా ఇస్తాను, నువ్వు మెరిట్ స్టూడెంట్వి కాబట్టి ఇంకా నేను వెనక ముందు ఆలోచించకుండా నీ సర్టిఫికెట్స్ పోయానగానే చాలా బాధ కలిగింది, అందుకే నేను అప్లై చేశాను. మామూలుగా ఎవరికైనా అయితే 1 వీక్ పడుతుంది, నీకు నేను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి 2 డేస్లోనే తెప్పిస్తున్నాను, వాళ్ళు మెయిల్ పెట్టగానే నీకు ప్రింట్స్ తీసి ఇచ్చేస్తామమ్మా అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను. కానీ అయ్యో నువ్వు మా స్టూడెంట్వి, మా కాలేజీకి ఎంతో గొప్ప పేరు తెచ్చినదానివి, నువ్వు నీలాంటి స్టూడెంట్కి హెల్ప్ చేయకపోతే ఎలా అమ్మా అని ఆ ప్రిన్సిపల్ చెప్తాడు. చెప్పిన తర్వాత సర్టిఫికెట్స్ 1 గంట తర్వాత సర్టిఫికెట్స్ చేతిలో పెడతారు. చేతిలో పెట్టేసరికి చక్రి గారు సర్టిఫికెట్స్ వచ్చేసాయి, ఇంకా నాకు జాబ్ వచ్చేసినట్టే అని సంబరపడిపోతూ ఉంటుంది. పదండి వెళ్దామని ఇంకా మధ్యదారిలో ఇద్దరు ఒక ఐస్ క్రీమ్ తిని అక్కడి నుంచి వెళ్తారు. వెళ్ళేసరికి నారాయణ అటుగా వెళ్తూ సైకిల్ కూడా ఉండదు, నార్మల్గానే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండేసరికి ఆపండి అని చెప్పాను. కానీ ఏమైంది అనగానే మీ నాన్నగారు నడుచుకుంటూ వెళ్తున్నారు, వెళ్తే వెళ్ళనివ్వండి అనగానే అదేంటి అలా మాట్లాడతారు, పైగా మీ నాన్నగారు ఏమీ తాగి కూడా లేదు, నార్మల్గానే నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆగి ఎక్కించుకోండి అని చెప్పనేసరికి ఇంకా మహాలక్ష్మి చెప్పింది కదా అని కారు ఆపుతాడు. రా నాన్న ఇంటికేనా అని చెప్పాను. కానీ అలాగే లేరా అని చెప్పి కారు ఎక్కి కూర్చుంటాడు. ఎక్కడికి వెళ్ళారు అని చెప్పాను. కానీ ఇలా సర్టిఫికెట్స్ కోసం వెళ్ళాము అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. అవునా సరే అనుకుంటూ వెళ్తూ ఉండగానే చక్రికి ఫోన్ వస్తుంది. అది ఎవరి దగ్గర నుంచి, కాళేశ్వరరావు దగ్గర నుంచి, కారు కోసం. అరే చక్రి అనగానే ఏంటి బాబాయ్ అని చెప్పాను. కానీ నువ్వు ఇక్కడికి వస్తే నీకు కారు ఇస్తానురా, మొన్న నువ్వు నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఇంకా నాకు అలా సమాధానం చెప్పక తప్పలేదురా, కానీ తర్వాత ఆలోచిస్తే నువ్వు చేసిన దాంట్లో కూడా కరెక్ట్ ఉంది కదా అని అర్థం చేసుకున్నాను రా, అందుకే నీకు కారు ఇద్దామనుకుంటున్నాను, ఇప్పుడు వస్తే నీకు కారు ఇస్తాను, నేను బయటికి వెళ్ళే పనుంది, మళ్ళీ ఒక 4-5 రోజుల వరకు కనిపించను అనగానే సరే వస్తున్నాను బాబాయ్ అని చెప్పి నాన్న అని చెప్పాను. కానీ ఏంట్రా అని చెప్పాను. కానీ మహాలక్ష్మి గారిని ఇంటికి తీసుకెళ్ళు, నాకు అర్జెంటు పనుంది, నేను వెళ్తున్నాను అనేసరికి సర్లేరా అని నారాయణ తాక్కుండానే ఉన్నాడు కదా. సో మహాలక్ష్మిని డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి తీసుకుని వెళ్తాడు. తీసుకువెళ్ళేసరికి ఇంకా ఇక్కడ ఎప్పుడైతే మహాలక్ష్మి ఇంటికి వచ్చిందో సర్టిఫికెట్స్ చింపేశారు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాయి కదా. మహాలక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండనివ్వకూడదు అన్న ఉద్దేశంతో ఆ
ఆది ఏం చేస్తాడంటే మహాలక్ష్మి వాళ్ళు వస్తున్న కారుకి అడ్డు పెట్టేస్తాడు. అడ్డు పెట్టేసరికి ఇంకా కారులోంచి దిగి ఎవడరా నువ్వు కారుకి అడ్డు పెట్టావు అంటూ మాట్లాడుతుండేసరికి నువ్వెవడవరా అంటూ ఇద్దరు కూడా కాలర్ పట్టుకుంటారు. అది వదిలి అది ఆయన మా అన్నయ్య అని చెప్పాను, కానీ అన్నయ్య అయితే మాత్రం నోటుకొచ్చినట్టల్లా మాట్లాడతారా అంటూ ఇంకా నారాయణ మాట్లాడతాడు. మాట్లాడేసరికి ఆది నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? వయసుతో కూడా నీకు ఆలోచన లేదా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా కాలర్ పట్టుకోవడం ఏంటి? వీడు పెద్దోడైతే ఏంటి నాకేంటి? వీళ్ళని నేను వదిలిపెట్టను, వీడి కొడుకుల్ని ఎవరిని వదిలిపెట్టను అంటూ మాట్లాడేసరికి ఏంట్రా నువ్వు నా కొడుకులు జోలికి వస్తున్నావు అంటూ నారాయణ మళ్ళీ కలబడేసరికి ఆది ఆయన్ని వదిలిపెట్టు, అసలు ఆయన ఏమరు అనుకుంటున్నావు? ఆయన మా మావయ్య అంటూ చెప్తుంది మహాలక్ష్మి. చెప్పేసేసరికి ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే మహాలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మామయ్య అన్న మాట వినబడలేదు, అంటే తను చెప్పలేదు మాట, మామయ్య అని పిలవలేదు. సో అందుకని ఆశ్చర్యపై చూస్తూ ఉండేసరికి ఏంటి వీడు నీ మామయ్య అని చెప్పాను, కానీ అది కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడొద్దు అనగానే వీడికేంటే నేను మర్యాద ఇచ్చేది రా అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్ళబోయేసరికి నా కోడల్ని వదిలిపెట్టు అంటూ ఇద్దరు కూడా కలబడతారు. ప్లీజ్ వదిలే, నేను ఎక్కడికి రాను, నేను అక్కడే ఉంటాను, చక్రి వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, నేను ఎక్కడికి రాను, నన్ను వదిలిపెట్టు. నేను సర్టిఫికెట్స్ కోసం ఇంటికి వస్తే సర్టిఫికెట్స్ కూడా ఇవ్వలేదు కదా నాకు అంటూ మాట్లాడేసరికి ఏంటే నీకిచ్చేది సర్టిఫికెట్స్? నీ జీవితం వీళ్ళు నాశనం చేస్తారు, నువ్వు ఇదంతా గ్రహించకుండా వీళ్ళ మాయలో పడిపోయావు, నువ్వు వీళ్ళ దగ్గర ఉంటే నీ భవిష్యత్తు అంధకారం అవుతుంది అంటూ ఎంత చెప్తున్నా కానీ మహాలక్ష్మి అయితే వినిపించుకోకుండానే ఇంకా నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అది నేను ఎక్కడికి రాను అని చెప్తే నీకు అర్థం కావట్లేదా? ఎందుకు నన్ను పదే టార్చర్ చేస్తావు అంటూ మాట్లాడుతూ ఉండేసరికి అతను నాకు అన్నయ్య మా మామయ్య అని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అనగానే ఏం చేస్తావు అని చెప్పి చేయి పట్టుకుని తాగేసరికి వదిలిపెట్టరా అని చెప్పాను, కానీ ముందు వీడు అడ్డు తొలగించుకోవాలని గబగబా కారులో ఉన్న కత్తిని తీసి పొడి చేస్తాడు. ఆది వచ్చి నారాయణ కడుపులో పొడి చేసేసరికి ఇంకా నారాయణ ఆ కడుపు దెబ్బతోట అలా కింద కూలబడిపోయేసరికి నువ్వు అసలు మనిషివేనా? మనిషి జన్మెత్తావా? ఎంత మూర్ఖుల్లా ఉన్నావేంటి? నేను మా మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నిన్ను మాత్రం వదిలిపెట్టనాది. అసలు ఏమనుకుంటున్నావు? వీళ్ళకి తరపున మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? లేక నేను ఇంట్లో ఉత్తునే ఉంటున్నాను అనుకున్నావా? నేను ఆ ఇంటి కోడల్ని అంటూ కావాలనే మాట్లాడుతుంది మహాలక్ష్మి. మాట్లాడేసరికి ఇంకా అక్కడి నుంచి వేరే వాళ్ళందరూ రావడంతో వెళ్ళిపోయేసరికి ఇంకా మహాలక్ష్మి ఆ వచ్చిన వాళ్ళ సహాయంతో కారులోని నారాయణని కూర్చోబెట్టి గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఈ పేషెంట్ ఎవరు ఏంటి అని అడిగితే అది అని చెప్పాను, కానీ ఈ పేషెంట్ మీకు ఏమవుతారు చెప్పండి అనగానే ఆయన మా మామయ్య అనేసరికి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కడుపుకు కట్టేసరికి ఏంటి మహాలక్ష్మి వాళ్ళు ఇంకా రాలేదు అని ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. మధ్యలో నారాయణ ఎక్కాడని విషయాలేమీ తెలీదు. చక్రి వచ్చేసేమో కారు కోసం వెళ్ళాడు కదా, చక్రికి ఒక ట్రిప్ పడడంతో ఇంటికి రాకుండానే ట్రిప్ కోసం వెళ్ళిపోతాడు. సుమారు రాత్రి 12 గంటలు అయిపోతుంది. మహాలక్ష్మి రాలేదు, చక్రి రాలేదు. ఇంకా ఈయనైతే ఎక్కడో చోట తాగి పడున్నాళ్లే అని పట్టించుకోరు. ఇదేంటన్నయ్య వదిన రాలేదు, అలాగని చక్రి అన్నయ్య కూడా రాలేదు అనగానే ఇద్దరు ఒక చోటే ఉండుంటారా, అందుకే రాలేదు, ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళ్ళారేమో అని మాధవ్ అయితే చెప్తాడు. ఇంకా అర్ధరాత్రి 12 ఆ సమయానికి చక్రి కారు వేసుకుని ఇంటికి వచ్చేసరికి ఇదేంట్రా నువ్వొక్కడవే వచ్చావు, మహాలక్ష్మి ఏదిరా అని చెప్పాను, కానీ మహాలక్ష్మి ఏంటన్నయ్య, మహాలక్ష్మిని నాన్నని నేను ఎప్పుడో మధ్యాహ్నమే పంపించేశాను కదా, మరి మహాలక్ష్మి ఏదని ఇప్పుడు అడుగుతున్నావేంటన్నయ్య అని చెప్పాను, కానీ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, మహాలక్ష్మిని నాన్నని పంపించావా,
నాన్న ఎక్కడికి వెళ్ళాడు రా అనగానే నేను ఇలా మహాలక్ష్మిని సర్టిఫికెట్స్ కోసం తీసుకుని తిరిగి వస్తూ ఉండగా మధ్యదారిలో నాన్న కనిపించాడని మహాలక్ష్మి ఎక్కించుకోమని చెప్పింది. మహాలక్ష్మిని ఎక్కించుకుని నేను వస్తూ ఉండగా నాకు కారు దగ్గర నుంచి ఫోన్ రావడంతో నాన్నని తీసుకువెళ్ళమని చెప్పాను. అప్పటికు నాన్న కూడా తాగిలేడు. సరే నేను తీసుకువెళ్తాను అని నాన్న చెప్తే సరే అని నేను వచ్చేసాను. మరి నువ్వేంటి మహాలక్ష్మిని నాన్న తీసుకురాలేదు అంటూ చెప్తున్నావు అనగానే అబద్ధం ఎందుకు చెప్తాను రా, నేను నిజమే చెప్తున్నాను. మహాలక్ష్మిని తీసుకుని నాన్న రాలేదురా. నాన్న కూడా రాలేదు, మహాలక్ష్మి కూడా రాలేదు. నీ దగ్గరే ఉంది అని అనుకుంటున్నాను అనగానే ఏమో అన్నయ్య నాకైతే తెలీదు, మహాలక్ష్మి గురించి నాకు తెలీదు, నేను ట్రిప్కి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను అంటూ చక్రి చెప్తాడు. మహాలక్ష్మికి ఫోన్ చేస్తే మహాలక్ష్మి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో మహాలక్ష్మికి ఇంకెవరికి చెప్పాలో అర్థం కాక సైలెంట్గానే హాస్పిటల్లో కూర్చుంటుంది. ఇంకెక్కడ చక్రి ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు కానీ మహాలక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రాత్రి అంతా కూడా నలుగురు తెగ టెన్షన్ పడతారు. ఎక్కడికి వెళ్ళింది మహాలక్ష్మి, ఎక్కడికి వెళ్ళింది, నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని అన్ని బార్లు చూస్తే మీ నాన్న రాలేదురా, మీ నాన్న రాలేదురా అంటూ వీళ్ళు చెప్తారు. అటు మహాలక్ష్మి కోసం మొత్తం సందు బొందులన్నీ కూడా చూసినా ఎక్కడా మహాలక్ష్మి జాడ కనిపించదు. టెన్షన్ పడుతూ ఉదయం అందరూ ఆలోచిస్తూ ఉండగానే అప్పుడు కారు వేసుకుని మహాలక్ష్మి కాస్త తీసుకుని వస్తుంది. ఇంకా కడుపుకు కట్టు ఉంటే ఆ కట్టుతోటే తను భుజం సహాయంతో తీసుకుని వస్తూ ఉండేసరికి గబ్బా గబ్బా వెళ్తారు నలుగురు కూడా. ఏమైంది వదిన, ఏం జరిగింది అంటూ కన్ను అడుగుతాడు. ముందు మీ నాన్నగారిని లోపలికి తీసుకువెళ్ళండి అనేసరికి ఇంకా వీళ్ళ సపోర్ట్తో లోపలికి తీసుకువెళ్తారు. ఏం జరిగింది నాన్న, ఏమైంది, అసలు నీ కడుపుకు గాయమేంటి, నిన్న మధ్యాహ్నమనగా బయలుదేరిన మీరు ఇప్పటి వరకు రాకపోవడం ఏంటమ్మా, అసలు ఏం జరిగిందమ్మా అంటూ మహాలక్ష్మిని అడుగుతాడు మాధవ. అది పెద్ది అని చెప్పాను కానీ చెప్పమ్మా ఏం జరిగింది అనగానే మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొస్తుంది మహాలక్ష్మి. చెప్పుకొచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, మీ అన్నయ్య ఈ రకంగా దాడి చేశాడా, మా నాన్న మీద దాడి చేశాడా అంటూ ఆవేశంగా వెళ్ళబోయేసరికి రే ఎక్కడికి రా వెళ్తారు, మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళడం అతను ఇక్కడికి రావడం ఇదే గొడవ కింద ఉంటుంది. కొట్టించాడు కదా కొంచెం తృప్తిగానే ఉంటుంది. ఏ నాన్న ఇప్పుడు బాగా నొప్పిగా ఉందా అనగానే లేదు నాన్న, రాత్రంతా మహాలక్ష్మి నా పక్కనే కూర్చుని ఉంది. అమ్మ మహాలక్ష్మి నన్ను క్షమించమ్మా, నీ పట్ల నేను ఏదైనా తప్పుగా ప్రవర్తించుంటే నన్ను క్షమించు అనగాని అయ్యో మీరు నా పట్ల తప్పుగా ప్రవర్తించడం ఏంటండి అనగాని ఆ రోజు నువ్వు ఇక్కడ కూర్చుని ఉండగా నేను నీ కళ్ళ ముందే మందు తాగాను కదా, నీకు కూడా అది ఇష్టం లేకుండానే ఉంటుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇక మీదట నిన్ను ఇబ్బంది పెట్టేటట్టుగా మేము ఎవరూ ప్రవర్తించము అని చెప్పాను కానీ మంచి ఆలోచన చేశారు అంటూ ఇంకా అంతా కూడా చెప్తారు. అమ్మ మహాలక్ష్మి వెళ్ళిన పని అయిందా అనగానే అయింది పెద్ది, ఇవిగో సర్టిఫికెట్స్ అని చెప్పి అనగానే కన్నా తీసుకుని ఇవన్నీ డూప్లికేట్ సర్టిఫికెట్స్ వదిన వచ్చేసాయి కదా అనగానే అన్నీ వచ్చేసాయి అని చెప్పనేసరికి చాలా హ్యాపీగా ఉంది వదిన, సర్టిఫికెట్స్ మళ్ళీ నీ చేతిలోకి రావడంతో నీ ముఖంలో సంతోషం కనబడుతుంది. కానీ నువ్వు మాత్రం మమ్మల్ని వదిలి వెళ్ళిపోవద్దు వదిన, నువ్వు గనక వదిలి వెళ్ళిపోతే మేము తట్టుకోలేం వదిన, అర్థం చేసుకోండి అని చెప్పి మాట్లాడేసరికి అయ్యో నేనెక్కడికి వెళ్తాను, నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మీ అందరి ముఖాల్లో ఇలా చిరునవ్వు చూడాలి అన్న ఉద్దేశం నాకుంది. సరే అంకుల్కి ఏదైనా పెట్టండి అని చెప్పాను కానీ గబగబా మాధవ భోజనం పెట్టి తీసుకొచ్చేసరికి అంకుల్ ఇదిగోండి నేను తినిపించినా అనగాని అయ్యో వద్దమ్మా నేను తింటాను అనేసరికి ఏది ఇలాగివ్వు నేను తినిపిస్తానంటూ మాధవ్ తీసుకుని తన తండ్రికి భోజనం తినిపిస్తాడు. ఇంకా మాధవ్ అలా తినిపిస్తూ ఉండగా కళ్ళల్లోంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. నా మీద ఇంత ప్రేమ ఉందేంటా అని చెప్పాను కానీ అదేంటి నాన్న, నీ మీద నాకు ప్రేమ ఉండకుండా ఉంటుందా, నువ్వు మారాలి అని కోరుకున్నాము అంతే, నువ్వు దూరం అవ్వాలి అని ఏ రోజు కోరుకోలేదు అంటూ మాట్లాడేసరికి ఈలోపు కన్నా కేశవ ఇద్దరు కూడా మంచినీళ్ళు తీసుకొచ్చి మంచినీళ్ళు పట్టించి అటుపక్క ఇటుపక్క కూర్చుని ఉంటారు. ఇంకా ఉన్నవి
కింద మాత్రమే, కింద కూర్చోవాలి. అప్పుడు మహాలక్ష్మి ఇటు చక్రి ఇద్దరు కూడా కింద కూర్చుని మీకేం కాదు, మీకు తొందరలోనే తగ్గిపోతుంది, మీరు కొంచెం ఆ మందు మానేస్తే బాగుంటుంది అని మహాలక్ష్మి చెప్తుంది. మానేస్తానమ్మా మహాలక్ష్మి, ఖచ్చితంగా మానేస్తాను. ఈ ఇంటికి ఆడపిల్ల రావాలి అని కోరుకున్నాను. మా ఇంటి మహాలక్ష్మి వచ్చిన తర్వాత తను చెప్పిన తర్వాత ఎందుకు మానేను? ఖచ్చితంగా ఏ మందు తాగనమ్మా, మందు మానేస్తాను అంటూ చెప్తాడు. చెప్పేసరికి తెగ సంతోషపడిపోతుంది మహాలక్ష్మి. అయితే ఇంకా ఈ రకంగా మహాలక్ష్మి ఇటు నారాయణ వస్తున్నప్పుడు నారాయణ అయితే ఆదికి గాయం చేయడంతో నారాయణలో మార్పు రావడంతో పాటు ఆదికైతే వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడుతుంది మహాలక్ష్మి. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్